రూపాయలు యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేసినట్టుగా, అట్లాగే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి తట్టాల్సిన అవసరం ఉంది. దానిని ఆదేశంగా తీసుకుంటూ మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా క్యాంపెయినింగ్ కమిటీ ద్వారా నా విజ్ఞప్తి ప్రతి మండల అధ్యక్షులకి, మీరు వెంటనే ప్రతి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా అధ్యక్షులు ప్రెస్ మీట్లు పెట్టి 43,000 వరకు మనం ఎన్రోల్స్ చేసుకోవడం జరిగింది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు. ఇన్ఛార్జెస్ కూడా ఒకసారి మీ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఆదేశం. నేను 3 రోజుల నుంచి గమనిస్తా ఉన్నాను, పాత్రికేయులు మీరు కూడా చూస్తుంటారు. రాహుల్ గాంధీ గారి యొక్క సభ, రాహుల్ గాంధీ గారి యొక్క స్పీచ్ పైన ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ద్వారా 9 పథకాల గురించి అయితే మాట్లాడమో వాటిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ సమావేశానికి వెళ్ళినా కూడా ఇవాళ న్యూ డెమోక్రసీ నాయకులు కలవడం జరిగింది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క సభ విజయవంతమే కాదు, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ప్రతి తెలంగాణ బిడ్డను ఆకట్టుకోవడం జరిగింది. ఇది మా కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా మేము ఆ విధంగా బీజేపీ యొక్క పథకాలు తీసుకెళ్ళకపోతాము. రేపు 14 జరిగే సభ కూడా అంత జనం వస్తారని కూడా మాకు నమ్మకం లేదు. సో బీజేపీ కూడా ఒక ఆందోళన గురవుతా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్తాను తర్వాత, వాళ్ళకి ఏ విధంగా వణుకుడు పడుతుంది అనేది తెలియపరుస్తాను. విగ్గులు పెట్టుకుంటాడు, పెగ్గులేసేటోడు, పేకాటాడేటోడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేమే తెచ్చినని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విగ్గులు పెగ్గులు పేకాటాగాలతో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది మీకు వివరిస్తూనే మొన్నటి సమావేశం ప్రతి తెలంగాణ రైతు కుటుంబానికి తట్టలేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినప్పుడు ఇచ్చి చూపించాం 2004లో. అది ఇప్పటికి కూడా అమలు అవుతా ఉంది. ఇతను డబ్బా కొట్టుకున్నట్టు 24 గంటలు ఉచిత రైతుకు అవసరం లేదు. 24 గంటలు ఎవరు కరెంట్ పెట్టుకొని పంట పండేది. ఇవాళ డెవలప్మెంట్ ఛార్జ్ కింద ప్రతి రైతు దగ్గర కూడా మీటర్కి 5,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాం. ఇంక చోట్ల 2 సార్లు కట్టించుకుంటా ఉన్నాం. పరోక్షంగా ఉచిత విద్య అంటూనే రైతు నడి నిలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అయినట్టు చేయలేదు. విద్యార్థులకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా బహుజనులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారు చెప్పుకున్నారు. ఏకకాలంలో 73,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడేది. కానీ 2004లో ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ కూడా ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వసనీయత, కాంగ్రెస్ పార్టీ అంటే జవాబుదారితనం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ప్రజల సంక్షేమ కొరకు పనిచేస్తుందనే విశ్వాసం ప్రజలకు కల్పించగలిగాం సోనియా గాంధీ గారి నాయకత్వం. కానీ టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు అంటే అతని ఇంటి పేరు కల్వకుంట్ల కాదు, కళ్ళ మాటలు మాట్లాడేవారు. మూకదంపు ఉపన్యాసాలు, ఉత్తుత్తి మాటలు, బైరుకుల వేషాలు, బట్టబాజి మాటలు, ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటాడు. రైతు రుణమాఫీ అన్నాడు, నిండా ముంచినాడు, సబ్సిడీలు ఎత్తేసినాడు, ఉచిత కరెంట్ అంటే డెవలప్మెంట్ ఛార్జెస్ కింద తీసుకుంటా ఉన్నాడు, రీడిజైన్ పేరు పైన ప్రాజెక్టులు పెంచి వేలాది కొలగొడతా ఉన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఒకరు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారంగానే 1,90,000 ఉద్యోగాలు ఉన్నా కూడా ఇచ్చింది ఇప్పుడు ప్రకటించింది 500 జాబ్ల కొరకు. దాన్ని నమ్మి పేద విద్యార్థులంతా కూడా తల్లి పుస్తక తాకట్టు పెట్టి ఈ ట్రైనింగ్ సెంటర్లో అశోక్ నగర్ అంతా చుట్టూ చేరిపోయి అప్పుల పాలైతే ఉన్నారు. ఇవి కూడా పెట్టి కూలిస్తే నమ్మకం లేదు. మిగతా ఉద్యోగం గురించి మాట్లాడట్లేదు. అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడిన వ్యక్తి ఇవాళ వేరే నోటిఫికేషన్స్ రావట్లేదు. కానీ బీజేపీ పార్టీ నోరెత్తదు, మిగతా ప్రజలు కూడా మాట్లాడలేదు. వచ్చే సభ రాహుల్ గాంధీ తోటి 2 నెలల తర్వాత నిరుద్యోగ సమస్య పైన కూడా ఏర్పాటు చేస్తూ విద్య పైన జరుగుతున్న మోసం,
కేజీ టు పీజీ అని చెప్పి మోసం చేసిన చంద్రశేఖరరావు, ఇక దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు ఒక దగాకోరు, రైతు బంధు ఏ విధంగా మోసం చేస్తున్నాడు, మిల్లర్స్ తోటి ఇవాళ కూడా కొన్ని మండల కేంద్రాలకు వెళ్ళి ఫోన్ చేస్తా ఉన్నాడు. మెదక్ జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు, వాళ్ళ మండల కేంద్రంలో ఈ కొనుగోలు కేంద్రాల వల్ల క్వింటాల్కి 3.5 కేజీల వరకు ఒడ్లు తగ్గిస్తే తీసుకురావాలని చెప్పారు. ఒక్కొక్క ఎకరానికి ఈ 3.5 కేజీల నుంచి తరుగు తీయడంతో ఒకటి, రైస్ మిల్లర్స్ కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో, ఇక్కడ కనీస మద్దతు ధర ఇస్తున్నప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కనీస మద్దతు ధర ఇస్తున్నట్టు చెప్పి తరుగు పేరు పైన 3.5 కేజీల మినిమం నుంచి 5 కేజీల వరకు తగ్గించి తీసుకురావాలి. దాంతో ప్రతి రైతు ఒక ఎకరానికి 7,500 నుంచి 15,000 వరకు నష్టపోతా ఉన్నాడు. కానీ దుర్మార్గుడు ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు తీస్తానని చెప్తా ఉన్నాడు. చంద్రశేఖరరావు అంటే మోసం, దగ. ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం చేస్తున్న మోసాలకి ముఖ్యంగా రైతులని ముంచేస్తూ కల్తీ విత్తనాలతోటి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే, రుణమాఫీ ఇవ్వకుండా, సబ్సిడీలు ఇవ్వకుండా దోచుకుంటూ ఉంటున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడడానికి కొరకు వరంగల్ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి, రాహుల్ గాంధీ గారి ఆదేశానుగుణంగా రేపు టీపీసీసీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ ప్రెసిడెంట్ మిగతా నాయకులందరూ కూడా కలిసి నెక్స్ట్ 1 మంత్ వరకు ఎలా ఈ విధ రైతు వరంగల్ డిక్లరేషన్ ని తీసుకెళ్లడానికి వరకు చేసే పథకాన్ని కూడా వివరిస్తూ మీ ద్వారా కూడా ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాం. మొన్నటి సభ రైతాంగాన్ని ఆదుకోవడానికి కూడా, తర్వాత నిరుద్యోగ సమస్య పైన ఉంటుంది, మిగతా బహుజనుల గురించి, ఆదివాసుల గురించి, పోటు భూములు, అసెంట్ భూముల పైన, ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చంద్రశేఖరరావు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఈ వర్గాలను కూడా ఏకం చేస్తూ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతాం. ఆఖరిగా తమ్ముడు తారక రామారావు ఉత్తర కుమార ప్రగల్భాలు వడుతూ ఉన్నాడు. ఒరే తమ్మి, నువ్వు 10 జనపద గురించి మాట్లాడుతూ ఉన్నావు. మిత్రులకు ఒకసారి ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కొడుకు తారక రామారావు, బిడ్డే కల్వకుంట్ల కవితమ్మ, అల్లుడు హరీష్ రావు కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ గారి కాలు మొక్కిన చిత్రం ఇది. దీని పక్కన ఇంకొక చిత్రం ఉంటుంది, మా చెల్లెలు కవితమ్మ గారు భర్త ఇద్దరు కొడుకులతో కలిసి వచ్చింది. ఈ చిత్రం చూస్తే కలుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీమణి శ్రీమతి శోభ గారితో కలిసి సోనియా గాంధీ గారి కాలు మొక్కొచ్చింది. అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్టు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పి. తమ్మి, మేము చెప్పింది మీకు నమ్మకం లేకపోతే అయ్యే మాటలని నువ్వు అమెరికాలో అడుగు తింటుంటుంది. తెలంగాణ ఇంకా ఏర్పాటు చేయకపోయి ఉంటే, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోయి ఉంటే గులాబీ గాంధీ అంతా కూడా మోజాంజాయ్ మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకొని బతికేవాడు. బువ్వకు గతిలేని గులాబీ గాంధీ అంతా ఇవాళ 8 సంవత్సరాల కాలంలో ప్రతి ఎమ్మెల్యేని చూడండి. తెలంగాణ ప్రజలారా, టిఆర్ఎస్ పార్టీ దొంగలు అలీబాబా 40 చోర్ లాగా చంద్రశేఖరరావు 100 చోర్. ఒక్కొక్క ఎమ్మెల్యే లబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగిన నా కొడుకులకి ఇవాళ బంగ్లా ఎట్లు వచ్చినాయి, పొలాలు ఎట్లు వచ్చినాయి, ఖరీదైన కార్లు ఎట్లు వచ్చినాయి, వాళ్ళ ఆడబిడ్డల పైన ఒడ్ర వైద్యురాలు ఎట్లు వచ్చినాయి. ఇవన్నీ ఎవడొక సొమ్ము. ఆఖరికి గులాబీ గాంధీ పార్టీ అకౌంట్ లో 884 కోట్ల నగదు జమ ఉందని చెప్తా ఉన్నాడు. 1000 కోట్ల ఆస్తి అంటున్నాడు. 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల పైన ఖరీదైన ప్రభుత్వ ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ పార్టీ ఆఫీసు కట్టుకున్న ఈ దుర్మార్గులకి ఎవడబస్తుంది? 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినాడా? గరీబులకి ఇల్లు వచ్చినాయా? ఎక్కడ ఇల్లు కట్టించడం చేయాలి? కుల సంఘాలకు అక్కడ భవనాలు ఉన్నాయి, కానీ ఈ గరీబ్ వీళ్ళ గులాబీ గాంధీలకు మాత్రం పార్టీ ఆఫీసులు వచ్చినాయి. వేలాది కోట్ల ఆస్తులు
వచ్చినాయి. ప్రజలారా గమనించండి, విద్యార్థి యువకులారా గమనించండి, రైతాంగం గమనించండి, తెలంగాణ ప్రజా సంఘాలు గమనించండి. దేని కొరకు మనం ఉద్యమం చేసినాం. ఇవాళ గులాబీ గాంధులు ఒక్కొక్కడు ఒక 100 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఏ దేశముఖులకి ఏ గడిపాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయో ఇవాళ 50 సంవత్సరాల కాలంలో కన్నా వెనక్కి మనం నెట్టవేయబడ్డాం. తెలంగాణ ప్రాంతం భూమి కొరకు రైతాంగ పోరాటం కానీ, నిజాం వ్యతిరేక పోరాటం కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో కూడి మొదటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, మలి ఉద్యమం, దాన్ని కూడా భూమి కొరకు ఆత్మగౌరవాన్ని జరిగిన పోరాటం. ఇప్పుడు ఆత్మగౌరవం లేకుండా తెలంగాణ ప్రజలు అడుగు తినట్టుగా చేస్తూ బడుగులని బాజార్ పీడిస్తూ ప్రగతి భవన్ని ప్రజాస్వామ్యంలో గడిలాగా నిర్మించుకొని పరిపాలిస్తున్న కల్వకుంట్ల దొర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం. తెలంగాణ ఎట్లొచ్చిందని మేమిచ్చిన ప్రశ్నించే దుర్మార్గులకి హెచ్చరిక, మీ పతనం మొదలైనది. తెలంగాణ ప్రజానీకం మేల్కొన్నది. రాహుల్ గాంధీ గారి రాకతోటి తెలంగాణ మేల్కొన్నది, చేయి చేయి కలుపుతున్నది, జనంను కదులుతున్నది. దొరల గడిపాలన కూల్చడానికి దోస్తి గట్టి కదిలినది. కల్వకుంట్ల కరప్షన్ రాజ్యాన్ని కూలగొట్టడానికి మా పట్టుదలతోటి కాంగ్రెస్ ముందుకు అవుతుందని వ్యవస్థ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని do watch I Dream.